వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు పెసరట్టు ఎలా వేయాలో చేసి చూపిస్తానండి నా స్టైల్లో. దానికోసం పెసల్ని ఇలా 6-7 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవడానికి కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర అండి. ఇప్పుడు అన్నీ కలిపి గ్రైండ్ చేసి చూపిస్తానండి మీకు. పెసరట్టు పిండిని ఇట్లా మిక్సీ వేసుకోవాలండి. తర్వాత పెసరట్టు పైన వేసుకోవడానికి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, సన్నగా తరిగిన అల్లం, జీలకర్ర అండి. ఇప్పుడు పెసరట్టు వేసి చూపిస్తానండి మీకు. పెనం బాగా వేడెక్కిందండి. ఇప్పుడు పెసరట్టు వేసుకోవాలండి. దీనిపైన ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలండి. దీనిపైన కొంచెం నేను నెయ్యి వేస్తున్నానండి. చూసారా, ఒక వైపు అయిపోయిందండి. ఇట్లా రెడ్డిష్గా వచ్చేంత వరకు వేసుకోవాలండి. సెకండ్ సైడ్ కూడా అయిపోయిందో చూపిస్తానండి మీకు. రెండో వైపు కూడా అయిపోయిందండి. చూసారు కదండి, ఇంతేనండి. ఈజీగా ఇట్లా పెసరట్టు చేసుకోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.